రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తున్న కుమారి ఆంటీ షాపును సందర్శిస్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ట్రాఫిక్ జామ్ అవుతుందని, అనుమతులు లేవనే కారణంగా ట్రాఫిక్ పోలీసులు ఈ సెంటర్ను నిన్న మూసివేయించారు. ఈ అంశంపై సీఎంఓ స్పందిస్తూ కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ప్రకటన విడుదల చేశారు. యథావిధిగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను కొనసాగించాలని డీజీపీ ఎంఏయుడి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తున్న కుమారి ఆంటీ షాపును సందర్శిస్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ట్రాఫిక్ జామ్ అవుతుందని, అనుమతులు లేవనే కారణంగా ట్రాఫిక్ పోలీసులు ఈ సెంటర్ను నిన్న మూసివేయించారు. ఈ అంశంపై సీఎంఓ స్పందిస్తూ కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. ప్రధానంగా ఒక చిన్న సమస్యను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా దృష్టి పెడుతున్నారు, అందరికీ న్యాయం చేసే విధంగా వెళ్తున్నారని కొన్ని విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే టాపిక్ పై ఏపీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విమర్శలు అక్కడ కౌంటర్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఇటువైపు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి. సో ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతి విషయంలో కూడా స్పందిస్తూ ఉన్నారు. కుమారి విషయంలోనే చూసుకుంటే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి కుమారి ఇన్నర్బెట్ మాల్ ఏరియాలో గచ్చిబౌల్లో తన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైన వంటకాలతోటి అందరినీ కూడా అక్కడిని ఆకర్షితులవుతూ ఉన్నారు. ఆమె యొక్క వంటకాన్ని అక్కడ ఆమె యొక్క వివిధ రుచులను, వివిధ రకాలైనటువంటి ఆహారాన్ని భుజించేందుకు అక్కడికి వస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఇటు సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులే కాకుండా అక్కడ ఉన్నటువంటి వివిధ ఉద్యోగస్తులు, లేకపోతే ఇతర మన తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి భారీ ఎత్తున తరలి వస్తుండటంతో అక్కడ కుమారి అంటే నిర్వహిస్తున్నటువంటి ఇన్నర్బెట్ మాల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క స్ట్రీట్ ఫుడ్ సంబంధించినటువంటి ఏరియాలో బాగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి పోలీసులు ఆ యొక్క వీధి వ్యాపారి అయినటువంటి కుమారి అంటే తన వ్యాపారాన్ని వేరే చోటుకు మార్చుకోవాలని చెప్పేసి అక్కడ వ్యాపారం నిర్వహించకుండా ఆంక్షలు విధించారు. దీంతో ఆమె పైన కేసు కూడా విధించడం జరిగింది. దీంతో ఆమె దిక్కుతోచని పరిస్థితిలో ఇటు ప్రభుత్వాన్ని వేడుకుంది. తన పుట్టగొట్టొద్దని చెప్పేసి, తనకు ఇదే ఆధారంగా జీవనాధారంగా బతుకుతున్నాను కాబట్టి దానికి తక్కువ అక్కడే వ్యాపారం చేసుకునే విధంగా తనకు అవకాశం కల్పించాలని చెప్పి కోరడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా కుమారి అంటే ఈ యొక్క విషయాన్ని కూడా మొత్తం వెల్లడించిన నేపథ్యంలో గతంలో కూడా అనేక మంది కూడా తన యొక్క సోషల్ మీడియా ద్వారా తను వీడియోలను తను మాట్లాడిందని విన్నటువంటి అనేక మంది కూడా తన యొక్క స్టాల్ను సందర్శించడానికి రావడం జరిగింది. అనేక రకాలైనటువంటి ఫుడ్ అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల వెరైటీస్ను కూడా ఆస్వాదించడానికి వచ్చినటువంటి భోజన ప్రియులందరూ కూడా కుమారి ఆంటీ తక్కువ ధరలకు పెద్ద స్థాయి హోటల్లో ఉన్నటువంటి ఆహారాన్ని కూడా ఇస్తుందని చెప్పేసి అక్కడ అనడంతో కాకుండా అక్కడ ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుమారి ఆంటీ అక్కడ ఉన్నటువంటి ఫుడ్ స్టాల్ని అయితే సందర్శించి అక్కడ భోజన ప్రియులందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు ఆంక్షలు విధించడం, కేసు విధించడంతో రోడ్డున పడ్డటువంటి కుమారి అంటే తనతో పాటుగా తన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డున పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరడంతో వెంటనే చిన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడైతే కుమారి అక్కడ ఫుడ్ వ్యాపారం నిర్వహిస్తుందో ఆ యొక్క స్థలాన్ని మార్చాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆమె అక్కడే వ్యాపారం నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కూడా దానికి సంబంధించినటువంటి అధికారులకు డీజీపీ అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో
ఆ కుమారి అక్కడే వ్యాపారం చేసుకునే విధంగానైతే ఇటు పోలీసులు ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే చిన్న విషయాన్ని కూడా తన దృష్టికి రాగానే వెంటనే పరిష్కరించినటువంటి సీఎం యొక్క మంచితనాన్ని అయితే ఇక్కడ ప్రజలందరూ ఇట్లా వీధి వ్యాపారులు కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే వీధి వ్యాపారులకు వీళ్ళందరికీ కూడా బీమా కూడా కల్పిస్తామని చెప్పి గతంలో కూడా రాంబాబు ఒకటి ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి షాపును సందర్శించే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా ఇటు స్ట్రీట్ వ్యాపారులందరూ కూడా ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సందర్శించే అవకాశం కనిపిస్తుంది? అంటే సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి తన షాపుకు రావటం, మళ్ళీ యథావిధిగా షాపు నిర్వహించుకోవాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సో కుమార్ ఇంటికి సంబంధించి ఎలాంటి స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉందో మనకు తెలుస్తా ఉందా? ఇప్పటివరకైతే స్ట్రీట్ వెండర్స్ వీళ్ళందరూ కూడా వ్యాపారులందరూ కూడా ఇప్పటికే వాళ్ళకు బీమా కూడా కల్పిస్తామని చెప్పేసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చర్చల సందర్భంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరొకసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో స్వయంగా తానే యొక్క కుమారి ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చి తను కూడా వచ్చి చూస్తానని చెప్పేసి అక్కడ ఆహారాన్ని రుచి చూస్తానని చెప్పి కూడా చెప్పినటువంటి సందర్భంలో ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి ఇంత పెద్ద స్టేట్మెంట్ తీసుకోవడంతో ఒక చిరు వ్యాపారికి వచ్చినటువంటి సమస్యను ముఖ్యమంత్రి హోదాలో వెంటనే దాన్ని సమస్య పరిష్కరించడంతో వ్యాపారులతోనే మేము ఉంటాం, కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన ఉంటుంది, పేదల పక్షపాతం అని చెప్పేసి చెప్పకనే చెప్పారు. దీంతో ఇటు రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని అయితే ఇటు స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంత చిన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్వయంగా తను పరిశీలనకు రాగానే పరిష్కరించడం అనేది మొత్తం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ కూడా ఇంత చిన్న విషయాన్ని కూడా పరిష్కరించినటువంటి ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.